హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి డౌట్ ఉంటే. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు 1112 రిలీజ్ అయినాయి కదా, ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఈజీయా హార్డా, పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో ఇక దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఇందుట్లో వచ్చేసరికి R18 వాళ్ళు ఉన్నారు, R22 వాళ్ళు ఉన్నారు, R18 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు, R15 వాళ్ళు ఉన్నారు, R13 వాళ్ళు ఉన్నారు. R22 వాళ్ళేమో 22 బీటెక్ రెగ్యులర్, 21 ఏమో సప్లీ. సో ఇక టాపిక్లోకి వెళ్ళే ముందైతే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, తేడా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్ళే ముందైతే జేఎన్టీహెచ్ 2122 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉన్నది, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, చివరికైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మీరు రాస్తుండగానే పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్లో స్టార్ట్ అయిపోయింది. అయితే మరి ఇప్పుడు 3132 కూడా జరుగుతుంది కాబట్టి అవి కూడా స్టార్ట్ అయిపోతాయి. అయితే ఇక వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగిందా, హార్డ్గా జరిగిందా అని మాట్లాడుకునే ముందు రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, రిజల్ట్స్ వచ్చేసరికి సెప్టెంబర్లో రిలీజ్ అవడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతున్నాయి. మ్యాక్సిమం ఛాన్సెస్ కాదు, సెప్టెంబర్లో రిలీజ్ అవుతాయి. అది ఎప్పుడు ఏంటని చెప్పేసి ఈ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో చేసి చెప్తాను. ప్రస్తుతానికి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. ముందుగా అయితే 41 బీటెక్ బీఫార్మ్స్ అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్లో ఈజీఐ పాస్డ్ అండ్ 56%, టఫ్డ్ ఐ పాస్డ్ అండ్ 13%, మీడియం అని 9%, ఐ ఫెయిల్డ్ అండ్ 22% మంది పోల్ చేశారు. పేపర్ వాల్యుయేషన్ అయితే రెగ్యులర్ కన్నా 41 బీటెక్ బీఫార్మ్స్ అడ్వాన్స్ సప్లీ చాలా ఈజీగా జరిగింది. ఇక 1112 మొన్న రిలీజ్ అయిన వాటిలో మాట్లాడుకుంటే ఈజీఐ పాస్డ్ అని 33%, టఫ్డ్ ఐ పాస్డ్ అని 14%, మీడియం అని 7%, ఐ ఫెయిల్డ్ అని 47%. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా ఎంత దారుణమైన రిజల్ట్ రాలేదు. ఎప్పుడో లాక్డౌన్ అయిన వెంటనే మ్యాథ్స్ సబ్జెక్టు ఫెయిల్ అయ్యి చాలామంది కూడా బాగా జరగలేదని చెప్పేసి చాలామంది కాల్ చేశారు. అప్పుడు జరిగిన దాని తర్వాత ఇవాళ జరగడమే. ఇంత దారుణంగా అయితే జరగలేదని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి దానికి కారణం ఏంటంటే తప్పులు మరి మీలో ఉన్నాయో వాళ్ళలో ఉన్నాయో కానీ, సో మీరు కనుక మంచిగా రాశాను అయినా ఫెయిల్ అయ్యాను అనుకుంటే మాత్రం ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్ళడమే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే దాంట్లో అయితే మీకు ఫోటో కాపీ ఇస్తాడు కదా, ఆ యూనివర్సిటీకి కూడా పిలుస్తాడు కదా పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు. అప్పుడైతే మీరు ఏమేమి తప్పులు చేశారో ఏంటో తెలిసిపోద్ది, మీకే అర్థమైపోద్ది టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చూసుకుంటే. అది వాళ్ళ తప్పు అయినప్పుడైతే ఓకేనా. సో నమ్మకం ఉంటే ఖచ్చితంగా అయితే పెట్టుకోండి పేపర్ వాల్యుయేషన్కి ఛాలెంజ్ వాల్యుయేషన్ 1112. ఇక 2122 గురించి మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషన్ అయితే 1112 అంత దారుణంగా అయితే ఉండదు నాకు తెలిసి. మీరు రాసేదాన్ని బట్టి కూడా ఉంటుంది, వాళ్ళు చేశారని అంటాం కన్నా కూడా. ఎందుకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి. సో నాకు తెలిసి అయితే 22 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరుగుతుంది. సో మీరు 21 బీటెక్ అయితే మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఇక్కడ పాయింట్లు ఎక్కువ వస్తాయి. 22 బీటెక్లో పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది, ప్రాబ్లం ఏముండదు. లాస్ట్ ఇయర్ కూడా పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది. అదే కాకుండా మీరు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మొత్తం ఫ్రీడమ్ కాబట్టి మీరు సొంతగా చదువుకుంటారు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. సో ఇది రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ కానీ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానీ. సో ఇంకా దేని గురించి అయినా డౌట్స్ ఉన్నట్టయితే కింద కాల్ చెప్పాను కదా, ఆ కాల్ మీ ఫోర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.